15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తామని అదే రోజు సిద్దిపేటకు హరీష్ శని వదులుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో దోచుకున్న సొమ్ము కంటే రైతుల రుణమాఫీ డబ్బులు చాలా తక్కువన్నారు. రాజీనామాతో హరీష్ మరోసారి డ్రామాలాడుతున్నారన్నారు మంత్రులు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఎలా చేస్తారో తెలీదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు తెలంగాణ గడిల్లో బందీ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జహీరాబాద్లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం పాల్గొన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ ఏనాడైనా పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. తామొచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. రిజర్వేషన్లు పెంచాలంటే బలహీన వర్గాల లెక్కలు కట్టాల్సిందేనన్నారు రేవంత్. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన. 15 ఆగస్టు నాటికి సిద్దిపేటకు హరీష్ శని వదులుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ ఫార్మెట్ లో లేకుండా హరీష్ రాజీనామా చెల్లదన్నారు. తన మామ కేసీఆర్ చెప్పిన సీసా పద్యాన్నంతా రాజీనామా లేఖలు చెప్పారన్నారు సీఎం రేవంత్. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానన్న సీఎం రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని హరీష్ కు మరోసారి సవాల్ విసిరారు. కాళేశ్వరంలో మీరు దోచుకున్న దానికంటే రుణమాఫీ డబ్బులు తక్కువేనన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? పార్టీ నేతలకు ప్రజలకు సోషల్ మీడియా కార్యకర్తలు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 14 సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించండి. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. రుణమాఫీపై రాజీనామాతో మరోసారి హరీష్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. రాజీనామా లేఖ ఎలా ఉంటుందో హరీష్ కు తెలియదా అని ప్రశ్నించారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా 1.5 లైనే ఉంటుందని చెప్పారు. హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. నేతన్నల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలు 50 కోట్లు విడుదల చేశామన్న పొన్నం జీవో 1 ద్వారా నేతన్నలు బట్టలమ్ముకునే వెసులుబాటిస్తామన్నారు. శవ రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా చనిపోవడానికి కారణం 4 నెలలుగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమా? మీరు గత 10 సంవత్సరాలుగా మోసినటువంటి పాపం, జమ చేసిన పాపం, వాళ్లకు చేసిన పనికి డబ్బు చెల్లించకుండా అప్పుగా పెట్టినటువంటి పాపం కాదా అని అడుగుతున్నాం. నేనే స్వయంగా నేతన్నలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మొదటి దశలో 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కూడా ఇచ్చినాం. వరుస సభలు, ర్యాలీలతో కాంగ్రెస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. త్వరలో రాష్ట్రానికి ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నారు బీజేపీ నేతలు. రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు బీజేపీ నేతలు.
జ్ఞానం లేని వాళ్లే రిజర్వేషన్లు రద్దవుతాయని ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మతపరమైన రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. భారతదేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అమలు చేసి 42,000 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అమలు చేసిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పుణ్యమాని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా ఈ కాంగ్రెస్ పార్టీ. 42,000 ప్రజల రక్తాన్ని దాగింది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 కారణంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ మేము జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు. జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతాం. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని, బ్రిటిషోడు స్థాపించిన పార్టీ కాంగ్రెస్ అని హాట్ కామెంట్స్ చేశారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు, రాష్ట్రానికి పట్టిన శని అని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ ఆత్మ అని తెలిపారు. దళితుల కోసం బీజేపీ పాటుపడుతుందన్నారు. మానకొండూరులో ఎస్సీ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్నారు బండి సంజయ్. అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సంజయ్. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఆ బీజాలన్నీ ఇక్కడి కావే, ఆ బీజాలు ఇక్కడి కావు, ఇటలీ బీజాలు అవన్నీ కూడా. మనం చచ్చిపోతానట మన ఆస్తి, పేదోడు ధనికుడు ఏం లేదు, ఎవ్వరు చచ్చిపోయినా ఈ దేశంలో ఎవ్వరు చచ్చిపోయినా వాళ్ళ ఆస్తులకెళ్ళి 45% మాత్రమే వాళ్ళకిచ్చి 55% ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూర్చుకుంటుందట. నీ అయ్య జాగిరాన్ని తాత జాగిరా కూర్చుకోవడానికి, నేను సంపాదించుకోవడం నా ఆస్తి నువ్వు ఎట్లా కూర్చుకుంటావు? సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో పాలన చేస్తున్నారన్నారు డీకే అరుణ. ఓట్ల కోసం కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కొడంగల్లో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. పాలమూరు బిడ్డని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారో ప్రజలు చెప్పాలన్నారు. కొడంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు డీకే అరుణ. ఆయన ఈ జిల్లాలో వాడిని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన జిల్లాలో ఎప్పుడు కూడా ఉన్నది లేదు, ఏ పని చేసింది లేదు, ఒక పోరాటం చేసింది లేదు, ఒక అభివృద్ధి కోసం పాటుపడింది లేదు. కాబట్టి జిల్లా అభివృద్ధి విషయంలో ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. డీకే అరుణ ఏ విధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిందో తెలవనటువంటి అవగాహన రాహిత్యమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం నుంచి 100 కోట్ల అమృత్ నిధులు వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను మిషన్ భగీరథకు మళ్లించిందన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని తెలిపారు. నిజామాబాద్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. నిజామాబాద్ ని స్మార్ట్ సిటీగా మారుస్తానన్నారు. యువత ఓటింగ్ లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు అరవింద్. పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల. ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు, వాళ్ళకు వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ ఇళ్ళ చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఎవరిస్తున్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు. వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి దీటుగా మనమందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్, టీఆర్ఎస్ గా మారే ఛాన్స్ ఉందన్నారు. హరీష్ రావే కొత్త పార్టీ పెట్టొచ్చని చెప్పారు. ₹1,00,000 రుణమాఫీ చేయనందుకు కేసీఆర్, హరీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్. ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ పెట్టోడు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతాను. అన్నం తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళ అధికారులు ఉంటారు, తర్వాత 5 ఏళ్ళ అధికారులు ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి గన్పార్ కాడికి కొత్త రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారులు 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లో ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలు మరో ఘనత సాధించాయి. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు తెచ్చుకుంది. నాణ్యమైన బోధన, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు నాక్ ఏ గ్రేడ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు అంబేద్కర్ విద్యా సంస్థల యాజమాన్యం.
హైదరాబాద్ బాగలింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యా బోధనతో విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాయి. తాజాగా న్యాక్ ఏ గ్రేడ్ సాధించాయి. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నత నాణ్యత ప్రమాణాలు పాటించే విద్యా సంస్థలకు న్యాక్ గ్రేడ్స్ ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చారు అధికారులు. న్యాక్ గుర్తింపు 5 ఏళ్ల వరకు ఉంటుంది. దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 1973లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. అంబేద్కర్ విద్యా సంస్థలు విద్యార్థులకు, ముఖ్యంగా పేదలు, మైనారిటీ పిల్లలకు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. విద్యా శిక్షణ, స్వయం ఉపాధి ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి. అంబేద్కర్ సంస్థల్లో చదివిన ఎందరో విద్యార్థులు, దేశ విద్యార్థులు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు. మాకు చాలా గర్వంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ తోటి ఇంత మంచి క్వాలిటీ అసెస్మెంట్ మాకు సర్టిఫికేట్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కాకా గారు కలగన్న ఈ బీద ప్రజల కోసం ఆ రోజు స్థాపించిన 50 ఏళ్ల కిందట స్థాపించిన ఈ కాలేజు ఆయన చూపించిన మార్గంలో ఈనాటికి నడుస్తూ ఓటు కాకాజీ అని అనుకుంటున్నాము. అంబేద్కర్ విద్యా సంస్థల్ని ప్రస్తుతం కాకా వారసులు నడిపిస్తున్నారు. విద్యా సంస్థల చైర్మన్ గా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సెక్రటరీగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, కరెస్పాండెంట్ గా సరోజా వివేక్, జాయింట్ సెక్రటరీగా రమా వినోద్ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు కరెస్పాండెంట్ సరోజా వివేక్. విద్యార్థుల్ని తమ సొంత పిల్లలుగా చూసుకుంటున్నామన్నారు. న్యాక్ గుర్తింపు తమ బాధ్యత పెంచుతుందన్నారు సరోజా వివేక్. ఈ నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ వచ్చినందుకు ఇందులో మా ప్రిన్సిపల్, మా స్టాఫ్ చాలా కష్టపడి పనిచేశారు. ఇష్టంగా అన్ని క్వాలిటీ మెజర్స్ అన్ని తీసుకొని సగర్వంగా అన్నీ మేము చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఐ క్రెడిట్ టు ఆల్ మై ప్రిన్సిపల్, టీమ్, అడ్మిన్, టీచింగ్, నాన్ టీచింగ్, ఎవ్రీ స్టాఫ్ మాకు ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరును అంచనా వేయడానికి, అవి నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని హామీ ఇవ్వడానికి సెప్టెంబర్ 1994లో న్యాక్ స్థాపించారు. న్యాక్ కాలేజీలు, విద్యా సంస్థలను పరిశీలించి ఏ గ్రేడ్స్ ఇస్తుంది. ఏ గ్రేడులు విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉన్నతమైన సంస్థలను నిర్ణయించడంలో సహాయపడతాయి. అందుకే అన్ని విద్యా సంస్థలు న్యాక్ ర్యాంకింగ్ను పొందేందుకు ప్రయత్నిస్తాయి. గ్రాంట్లు పొందాలనుకునే అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు న్యాక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది యూజీసీ. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజల హక్కులు హరించుకుపోయాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని రక్షించడానికే ఇండియా కూటమి పోరాడుతుందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని ఆగం చేయడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం కరోనా కంటే వేగంగా వ్యాపించిందని విమర్శించారు. కూటమి గెలుపు దేశానికి అవసరమన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల హక్కులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను ధ్వంసం చేసే మోదీ గ్యాంగ్ కి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఇండియా కూటమికి మధ్య జరుగుతున్నాయన్నారు. కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. ఎన్నికల ప్రచారంలో మోదీ భావోద్వేగాలను బాగా పండిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సభల్లో కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు రాహుల్. लोकतंत्र को और संविधान को बचाने का चुनाव है. पहली बार बीजेपी ने देश को साफ बताया है, उनके नेताओं ने बताया है कि अगर वो ये चुनाव जीतेंगे तो संविधान को बदल देंगे, खत्म कर देंगे. कांग्रेस पार्टी, इंडिया गठबंधन जो संविधान को बचाने की कोशिश कर रही है, और दूसरी तरफ बीजेपी, नरेंद्र मोदी जो संविधान को खत्म करने जा रहे हैं. దేశంలో కరోనా ఎలా వ్యాపించిందో మోదీ పాలనలో నిరుద్యోగం కూడా అలాగే వ్యాపించిందన్నారు రాహుల్ గాంధీ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామన్నారు రాహుల్. రైతులు, పేదలు, మహిళలకు ఇండియా కూటమితోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో కొందరు వ్యాపారులే బాగుపడ్డారన్నారు రాహుల్. नरेंद्र मोदी जी ने जैसे कोविड फैला था, वैसे उन्होंने देश में बेरोजगारी फैला दी है. और जैसे कोविड के समय प्रधानमंत्री ने कहा था थाली बजाओ, आज
बेरोजगार युवाओं को नरेंद्र मोदी कहते हैं पकोड़े बनाओ। కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల సంక్షేమమే ముఖ్యమన్నారు ఆ పార్టీ నేత జయరాం రమేష్. రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. 2021లోనే జనగణన నిర్వహించాల్సి ఉన్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఆధారపడి ఉంటాయన్నారు జయరాం రమేష్. हमारे समाज के अनुसूचित जाति, अनुसूचित जनजाति, पिछड़े वर्ग, अल्पसंख्यक, महिला जो कमजोर वर्ग है उनको सशक्त बनाना है और आर्थिक विकास जो तेजी से हम चाहते हैं, आर्थिक विकास का फायदा सभी को मिलना चाहिए, समाज के हर वर्ग को मिलना चाहिए और खास तौर से दलित, आदिवासी, पिछड़े वर्गों को मिलना चाहिए. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రధాని మోదీయే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు ఆ పార్టీ నేత పవన్ ఖేరా. న్యాయపత్రును ప్రచారం చేయడానికి కాంగ్రెస్ దగ్గర సరిపడా నిధులు లేవన్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పథకాలు మోదీనే వివరించడం కలిసొస్తుందన్నారు. మోదీ ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. मैनिफेस्टो का जो प्रचार किया उसके लिए बहुत बहुत धन्यवाद. घर घर हमारे मैनिफेस्टो की चर्चा आपकी वजह से हो रही है, उसके लिए हम आपके सदैव आभारी रहेंगे, क्योंकि हमारे पास इतना पैसा तो है नहीं कि हम अपने मैनिफेस्टो का प्रचार कर सकें. That's all for now.